కోపము ఉండడం గొప్ప లక్షణం కాదు. నాకు చాలా కోపం అండి అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి తప్ప, నాకు చాలా కోపం అండి అని చెప్పుకోవడానికి అది ఆభరణం కాదు, అది సుగుణం కాదు. ఎంత తొందరగా దాన్ని గ్రహిస్తే మనిషి అంత వృద్ధిలోకి వస్తాడు. అందుకే కోపము ప్రబల శత్రువు. కోపము మనిషిని అధమాధమైనటువంటి స్థితికి ఈడ్చేస్తుంది. ఎంత పైకి ఎక్కనివ్వండి, ఎప్పుడు జారిపోతుంది ఎవ్వరూ చెప్పలేరు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. వెనకటికి ఒక ఉడుము ఒకటి బయట తిరుగుతోంది. పిల్లలు పట్టుకున్నారు ఆ ఉడుముని. పట్టుకుని ఆ ఉడుము తోకకి ఒక పెద్ద రాయి కట్టారు. ఇప్పుడు ఆ ఉడుము గోడెక్కుదామని ఇలా 4 అడుగులు వేసేది. తోకకి బరువు ఉంది, కింద పడిపోయింది. తోకకి బరువున్న కారణం చేత ఉడుము ఎప్పటికీ గోడెక్కలేదు, ఎందుకంటే తోక బరువు. కోపం మనస్సుని స్వాధీనం చేసుకోగలిగినటువంటి బలహీనత ఉన్నటువంటి వాడు జీవితంలో అభ్యున్నతిని పొందలేడు. 4 అడుగులు వేస్తాడు, ఎక్కడో ఎవరి మీదో కోపడతాడు, మళ్ళీ మొదటికి వస్తాడు. మళ్ళీ 2 అడుగులు వేస్తాడు, మళ్ళీ ఎవరి మీదో కోపడతాడు, మళ్ళీ వెనక్కి ఎడతాడు. ఓ కార్యక్రమం చేసేటప్పుడు ఆయన ఎంత సమర్థవంతుడు కానివ్వండి, అయ్యా మీరు ఏమనుకోకండి కానీ ఆయన్ని మాత్రం ఇందులో ప్రవేశం ఇవ్వకండి సుమా, అకస్మాత్తుగా కోపం వస్తుంది, ఎవడి మీద అరుస్తాడో తెలియదంటారు. కోపం ఉన్న వ్యక్తి గురించి ఎంత భయపడతారంటే, ఆఖరికి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే తన తోడ పుట్టినవాడైనా సరే, అయ్యా మీరు 10 రోజుల ముందు పెళ్లికి రండి అని ప్రేమగా పిలవరు. పాపం చాలా పనుల్లో ఉంటారు, బావగారు మీరు ఎక్కడ రాగలరు కానండి, ఆ వేళకు వచ్చి అక్షతలేండి బావగారు చాలు అంటారు. ఎందుకని ముందు వస్తే ఎవరితో జగడం ఆడతాడో, ఎవరితో కోపడతాడో, ఆ పెళ్లిలో ఏ పరువు పోతుందో, ఎందుకు వచ్చింది ఈయన అని. ఒకవేళ వచ్చినా యువతల మగపెళ్లి వారి వైపు బంధువైతే ఆడపెళ్లి వారికి చెప్తారు, అయ్యా మా వైపు ఫలానా వాడు ఉన్నాడు, మాకు దగ్గరవాడు, కానీ వాడికి అయిన దానికి కాని దానికి కోపం వస్తుంది, తయ్యని లేస్తాడు, మీరు మనసులో పెట్టుకోకండి, మేమేమీ వాడికి విలువిచ్చేది లేదు అని వాడి స్వభావం. పెద్ద అరుపులు అరుస్తాడు, కేకలేస్తాడు, మీరు ఏమీ పట్టించుకోకండి. ఓ రోజు ఉంటాడు, 2వ రోజు పోతాడు, జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళం మనం, వాడి గురించి ఎక్కువ పట్టించుకోకండి అంటారు. ఇది తెలియక వచ్చి కేకలేస్తాడు, నవ్వి హేళన చేసి ఊరుకుంటారు. ఎందుకు ఆ జీవితం, ఏమిటి ప్రయోజనం దానివల్ల? అది అవగుణం ముందు చెప్పబడేది ఎవరి విషయంలో అంటే కోపం ఉన్నవాడి విషయంలో.